మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు జుడాబాకా ఛానల్కి. సో ఈరోజు 10వ తరగతిలో 20వ పాఠం సమకాలీన సామాజిక ఉద్యమాలు. సో 10th క్లాస్ తెలుగు చేయండి మేడం అని చెప్తున్నారు. తప్పకుండా చేస్తానండి. ఇది 2 పాఠాలు ఉన్నాయి. ఇవి కూడా ఈరోజు కంప్లీట్ అయిపోతుండే. అయితే అవన్నీ చెట్లు కొట్టేస్తున్నారండి రోడ్లవి. గవర్నమెంటే కొట్టేస్తుంది. దానివల్ల పవర్ ఉండట్లేదు. సో పవర్ ఉండట్లేదు కాబట్టి వైఫై రాదు కదా ఇక పవర్ లేకపోతే. అందుకే అప్లోడ్ చేయడం లేట్ అయిపోతుంది. ఓకేనా. ఇంట్లో పవర్ లేకపోతే లైట్స్ ఉండవు కాబట్టి ఇక ఏం చేయొస్తలేదు పవర్ చేయడం వల్ల. ఒక 2 రోజుల నుంచి పవర్ ఇలా 2-3 గంటలు వెళ్ళిపోతుంది. సో దానివల్ల లేకపోతే 10th అయిపోతుండే. తర్వాత ఒక్కొక్క ఖండం గురించి ఒక్కొక్క వీడియో కూడా చేస్తాను. అండ్ 10th క్లాస్ తెలుగు చేయమని చెప్తున్నారు. తప్పకుండా దీని తర్వాత మీరు ఇంకొకటి పాఠం, ఇది 22 పాఠాలు ఉన్నాయి. ఇదొకటి 20, ఇంకొకటి 2 పాఠాలు ఉన్నాయి. 10th క్లాసు మొత్తం అయిపోతుంది 10th క్లాసు. తర్వాత ఒక్కొక్క ఖండం గురించి ఇంకా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి తప్పకుండా మీరు మాత్రం ఫాలో అవ్వండి. అండ్ కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి, లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ తెలుగు 7th వరకు అయిందండి. 3rd క్లాస్ నుంచి పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే తప్పకుండా చూడవలసినవి. ఓకేనా. ముందు తొందరగా కంప్లీట్ చేసేస్తాను. అయిపోయింది ఈ రోజన్నా రేపైనా కంప్లీట్ చేసేస్తాను. 10th మొత్తం అయిపోతుంది. తర్వాత తెలుగు చేస్తాను. అండ్ మీరు చెప్పండి, 9th క్లాస్ స్టార్ట్ చేయాలా, 8th క్లాస్ స్టార్ట్ చేయాలా చెప్పండి. మంచిగా ఒక సీక్వెన్స్లో వెళ్తుంది కాబట్టి టోటల్గా 10th క్లాస్ కంప్లీట్ అయిపోతుంది అంతే. 22వ శతాబ్దం తొలి సగంలో ప్రపంచాన్ని యుద్ధాలు, విప్లవాలు, జర్మనీ ఫాసిజం, సోవియట్ సోషలిజం, పాశ్చాత్య ఉదారవాదం, జాతీయ విముక్తి పోరాటాలు వంటి ముఖ్యమైన ఘటనలు ప్రభావితం చేశాయి. ఓకే. 1950ల మధ్య నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగియటం భారతదేశం, చైనా, ఇండోనేషియా, నైజీరియా, ఈజిప్ట్ వంటి వలస అర్ధవాసాల దేశాలు స్వతంత్రం పొందడంతో ప్రపంచంలో ఒక కొత్త యుగం ఆరంభమైంది. ఎప్పటి నుంచి? 1950 నాటికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిపోవడంతో. క్లారిటీ వస్తుంది కదా. ఎక్కడి వరకు చెప్పాను? అనేక దేశాలలో ఇది ఆర్థిక ప్రగతి, సంపదల యుగంగా ఉంది. 1960లోని పౌర హక్కులు, ఇతర ఉద్యమాలు. అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం పౌర హక్కుల ఉద్యమాలలో అత్యంత ముఖ్యమైనది. చిన్న ఉన్నాయండి లెసన్స్, తొందర చెప్పేసుకుందాం. ఓకే. పాఠశాలలో, బస్సులలో, బహిరంగ ప్రదేశాలలో నల్లజాతి వాళ్లకు వేరుగా ఉంచడానికి, ఉద్యోగాలలో, గృహ వసతిలో, ఓటు హక్కులో సైతం వాళ్ళ పట్ల వివక్షత చూపటానికి వ్యతిరేకంగా ఆఫ్రో అమెరికన్లు లేదా నల్లజాతి అమెరికన్లు మానవ సమానత్వానికి చేపట్టిన పోరాటమే అమెరికా పౌర హక్కుల ఉద్యమం. ఈ పోరాటం 1960లో తీవ్ర దశకు చేరుకుంది. ఈ ఉద్యమం పెద్ద ఎత్తున ప్రదర్శనలు, ఊరేగింపులు, పౌరాణికారణ, వివక్షతో కూడిన సేవల బహిష్కరణలతో శాంతియుతంగా కొనసాగింది. పౌర నిరాకరణ అనగా వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. ఓకే. పౌర నిరాకరణ అనగా వివక్షతో కూడిన చట్టాలను శాంతియుతంగా ఉల్లంఘించటం. లెసన్లో అర్థం కాకపోయినా పాయింట్స్లలో అర్థమవుతుందండి. పాయింట్స్లలో అర్థం కాకపోయినా బిట్స్లలో అర్థమవుతుంది. చాలామంది ఫోన్స్ చేసి అండ్ కామెంట్స్ కూడా రాస్తున్నారు. బాగా అర్థమవుతుంది మేడం. ఇట్లా లెసన్కి బిట్స్ ఎక్కడ చూడలేదు మేము, చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. తప్పకుండా 100 పైకి తెచ్చుకునే మీరు మోటివేట్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. అలా కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మీ అభిమానమే ఇక నాకు ఎనర్జీ. తప్పకుండా లైక్ చేయండి. మార్టిన్ లూథర్ కింగ్ నేతృత్వంలో మాంటోగొమెరీలో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులను బహిష్కరించారు. 1956 బస్సులలో వివక్షతను న్యాయస్థానాలు నిషేధించాయి. 56లో. ఇదే సమయంలో నల్ల జాతీయులకు, తెల్ల జాతీయులకు వేరువేరు పాఠశాలలు ఉండడానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం నడుస్తోంది. 1963 ఆగస్టు 28న 2 లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్ ప్రదర్శన వెళ్లి పౌర హక్కుల చట్టాన్ని
చేయవలసిందిగా కోరారు. ఉపాధి కల్పనకు కార్యక్రమాలు, పూర్తి న్యాయమైన ఉపాధి, మంచి గృహ వసతి, ఓటు హక్కు, శ్వేతజాతి నల్లజాతి పిల్లలు కలిసి చదువుకునే సమ్మిళిత విద్య సదుపాయాలు వంటివి వీళ్ళ ప్రధాన కోరికలు. ఈ ప్రదర్శనలో మార్టిన్ లూథర్ కింగ్ నాకొక కల ఉంది అని చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. ఎవరు ఈ ప్రదర్శనలో? మార్టిన్ లూథర్ కింగ్ నాకొక కల ఉంది అని చారిత్రాత్మక ఉపన్యాసం చేశాడు. ఆ తర్వాత కాలంలో నల్ల జాతీయుల కోసం చట్టాలు చేశారు. సంస్కరణలు, మార్పు కోసం అహింసాత్మక సామాజిక ఉద్యమాలకు ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేరణగా నిలిచింది. మాల్కమ్ ఎక్స్ వంటి జాతివారు నల్లవాళ్ళు వేరే జాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వాతంత్రం కొరకు పోరాటం చేశారు. పౌర హక్కుల ఉద్యమంలో నల్ల జాతి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యుఎస్ఎస్ఆర్లో మానవ హక్కుల ఉద్యమం, హంగేరీ, చెకోస్లోవియా, పోలాండ్ వంటి దేశాలలో ఇవి తమ దేశాలపై యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుండి స్వేచ్ఛను కూడా కోరసాగాయి. ఈ ఉద్యమంలో కొన్నింటిని అమెరికా, ఇంగ్లాండ్తో సహా కమ్యూనిస్టు వ్యతిరేక దేశాల మద్దతు కూడా లభించింది. మానవ హక్కుల కోసం సాగిన ఈ ఉద్యమంలో అనేక రకాల ధోరణులు ఉన్నాయి. సాధారణ ప్రజలకు మరింత స్వేచ్ఛను కోరగా కొన్ని ఈ దేశాలలోనూ సోషలిస్టు వ్యవస్థను అంతం పలకాలని ప్రయత్నించాయి. అలెగ్జాండర్ సోల్జనిట్సిన్ అను శాస్త్రవేత్త ఆండ్రే సఖోరోవ్ యుఎస్ఎస్ఆర్లో సోషలిస్టు వ్యవస్థకు అంతం పలకాలని ప్రయత్నించాడు. యుఎస్ఎస్ఆర్లో అధ్యక్షుడు గోర్బచేవ్ కింద కొత్త నాయకత్వం ఆవిర్భవించింది. ఈయన ప్రజలకు మరింత స్వేచ్ఛను కల్పించడానికి గ్లాస్నోస్త్ అనే సంస్కరణల ప్రక్రియను ఆరంభించాడు. అణువ్యతిరేక యుద్ధ వ్యతిరేక ఉద్యమాలు 1970లో 1980లో ఒక కొత్త రకమైన ఉద్యమాన్ని చూశాయి. ఇది యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులను వేశారు. 1945 ఆగస్టులో. ఈ కాలంలో అమెరికా, యుఎస్ఆర్, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాలు ఇతర దేశాలు వాటి ఉపయోగించకుండా నిరోధిస్తుందన్న నమ్మకంతో అణ్వాయుధాల నిల్వలను పెంచుకుంటూ పోయాయి. వియత్నాం యుద్ధంలో వియత్నాంకి చెందిన సైనికులు, సాధారణ పౌరులు 8 లక్షల నుండి 30 లక్షల వరకు చనిపోయారు. అంతేకాకుండా అధిక సంఖ్యలో కంబోడియన్లు, లావోషియన్లు కూడా చనిపోయారు. ఈ యుద్ధంలో అమెరికాకు ఎటువంటి పౌర నష్టం జరగలేదు, కానీ చాలా పెద్ద సంఖ్యలో సైనికులు చనిపోయారు. వియత్నామీయులు గెరిల్లా యుద్ధ మంత్రాన్ని అనుసరించారు. అమెరికా రసాయనిక ఆయుధాలు, నాపాలం బాంబులు వంటి కొత్త ఆయుధాలను కనిపెట్టి గ్రామాలను సమూలంగా నాశనం చేయడానికి వాటికి ఉపయోగించింది. అమెరికాలో దృఢకాయులైన అందరూ తప్పనిసరిగా కొంతకాలం పాటు సైన్యంలో పనిచేయాలనే చట్టం ఉంది. చివరికి 1975లో యుద్ధానికి ఆపేసి వియత్నాం నుండి బయటకు వచ్చేసింది. వియత్నాం యుద్ధం ముగిసిన తర్వాత మరిన్ని దేశాలు అణ్వాయుధాల నిల్వలలో ఒకదానినొకటి పోటీ పడడంతో అవి తీవ్ర రూపం దాల్చింది. స్ట్రాటెజిక్ ఆర్మ్ లిమిటేషన్ ట్రాక్స్ SALT స్ట్రాటెజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ ట్యాక్స్ అనగా ఆయుధాల పరిమితి. మరి ఎట్లయినా ఏమైనా రాయమంటే అబ్రివేషన్ రాయమంటే రాయొచ్చు. 1991లో వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందము, స్ట్రాటెజిక్ ఆర్మ్ రిడక్షన్ ట్రీటీ మీద సంతకాలు చేశారు. 2001లో ఇది అమలు అయినప్పుడు అప్పటికున్న అన్ని వ్యూహాత్మక అణ్వాయుధాలతో 80% తొలగించారు. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో జెర్నోబిల్లో ఉన్న కర్మాగారాలలో పెద్ద ప్రమాదం జరిగింది. ప్రపంచీకరణ, నిర్వాసితులైన ప్రజలు, పర్యావరణ ఉద్యమాలు
1990 నుంచి ప్రపంచీకరణ, నయా ఉదారవాదం అన్న పేర్లతో సంభవిస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్థిక రాజకీయ మార్పుల వల్ల ఎటువంటి సదుపాయాలు లేని ప్రజల జీవితాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అలాస్కా దగ్గర సముద్ర గర్భంలో అమెరికా సాధారణ శకం 1971లో చేపట్టి ఇక్కడేమిచ్చింది అమెరికా సాధారణ ఇదేందుకు ఇచ్చాను 1971లో చేపట్టిన అణు పరీక్షలను వ్యతిరేకంగా యూరప్లో గ్రీన్ పీస్ ఉద్యమం మొదలైంది. నిరసన తెలియజేయడానికి స్వచ్ఛంద కార్యకర్తలు చిన్న పడవలో ప్రయోగ ప్రదేశానికి బయలుదేరారు. ఈ పడవ పేరు గ్రీన్ పీస్. ప్రస్తుతం ఈ ఉద్యమం 40 దేశాలలో విస్తరించి ఉంది. దీని ప్రధాన కార్యాలయం ఆమ్స్టర్డామ్ హాలండ్లో ఉంది. వాతావరణ మార్పులపై పలు దేశాలు గ్రీన్ పీస్ ఉద్యమం చేపట్టింది. అనంత వైవిధ్యాలతో కూడిన జీవనాన్ని, భూమి పోషించే శక్తిని కాపాడటం అనేది గ్రీన్ పీస్ ఉద్యమ ఉద్దేశం. కాలక్రమంలో ఈ ఉద్యమం సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చింది. 1984లో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది. 1984 ఇది కూడా వచ్చిందమ్మా, చాలాసార్లు వచ్చిందండి ఇది టెట్లో. గ్యాస్ దుర్ఘటన జరిగింది. ఇది ప్రపంచంలోని అతిపెద్ద పారిశ్రామిక దుర్ఘటన. భోపాల్లోని యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి ఒక రాత్రి విషపు వాయువు వెలువడింది. యూనియస్ కార్బైడ్ కంపెనీని తర్వాత డౌ కంపెనీని అమ్మేశారు. మన దేశంలో కూడా పర్యావరణ ఉద్యమాలు, అడవుల రక్షణ కోసం గ్రామ స్థాయిలో జరిగిన ఉద్యమాలతో 1970లో ఆరంభమయ్యాయి. 1950లో భారతదేశ ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో బహుళార్థక సాధక పెద్ద ఆనకట్టను కట్టడం ఒక భాగం. ఇలా కట్టిన ఆనకట్టలలో కొన్ని బాక్రానంగల్, హీరాగూడ్, నాగార్జున సాగర్. భారతదేశ చరిత్రలో నర్మదా నదిపై అత్యంత పెద్దదైన, చిన్నవైన నదిలోయ పథకాలు నిర్మాణానికి చేపట్టాలని ప్రభుత్వం ప్రతిపాదించినప్పుడు సరైన పునరావాసం కల్పించాలని కోరసాగారు. 1980 విజ్ఞాన శాస్త్రం పర్యావరణం కేంద్రం సెంటర్ ఫైర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ అన్న దానిని అనిల్ అగర్వాల్ స్థాపించారు. భారతదేశంలోని అభివృద్ధి, పర్యావరణ అంశాలపై అధ్యయనం చేసి వాటి పట్ల అవగాహన కలిగేలా చేయటం దీని ఉద్దేశం. భారతదేశ పర్యావరణ స్థితిపై పౌరుల నివేదికలు 1982 అన్న ప్రఖ్యాత ప్రచురణతో ఇది మొదలుపెట్టింది. సైలెంట్ వ్యాలీ ఉద్యమం 1983 నుంచి 1985 కేరళలోని పశ్చిమ కనుమలలోని సైలెంట్ వ్యాలీ నిశ్శబ్ద లోయలో ప్రవేశిస్తున్న 2 నదులపై ఆనకట్టలు నిర్మించాలని ప్రతిపాదించినప్పుడు వీటి వల్ల ఆ లోయల్లో ఉన్న అరుదైన జంతువులు, మొక్కలు అంతరించిపోయాయని అనేక మంది గ్రహించారు. ఇక్కడ అరుదైన జంతువులు ఒక రకమైన కోతి, సింహపు తోక కోతి, లయన్స్ టైల్డ్ మకాక్. ఈ ఉద్యమం కోసం కేరళ శాస్త్ర సాహిత్య పరిషత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను సమీకరించింది. తీవ్ర నిరసనల నేపథ్యంతో చివరికి ప్రభుత్వం ఆనకట్టల నిర్మాణాన్ని విరమించుకొని సైలెంట్ వ్యాలీని 1985లో జాతీయ పార్కుగా ప్రకటించింది. నర్మదా బచావ్ ఆందోళన నాయకుడు మెధా పాట్కర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1993లో అక్టోబర్లో సారాని అధికారికంగా నిషేధించారు. 1950లో సంపూర్ణ మద్యపాన నిషేధం విధించారు. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లోని నందిగ్రామ్లో, ఒడిశాలోని నియమగిరిలో, ఆంధ్రప్రదేశ్లోని పోలవరం, పోంపేట మొదలైన ప్రదేశాలలో మానవ హక్కుల కొరకు అనేక పోరాటాలు జరిగినాయి. 1991లో బ్రిటిష్ వారు మణిపూర్ ప్రాంతంపై తమ నియంత్రణను సాధించారు. అయినప్పటికీ రాజుని పరిపాలించనిచ్చారు. ఒక్క నిమిషం, క్లారిటీ వస్తుందండి, ఒక్క నిమిషం. మణిపూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేస్తూ రాజు 1949లో భారతదేశంతో ఒప్పందంపై సంతకం చేశాడు. 1949లో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వ్యక్తి ఆ వ్యక్తిని అరెస్టు చేయడానికి లేదా కాల్చి చంపడానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది. మైటై భాషలో మైరా పైబి అంటే కాగడాలు,
పట్టుకున్న వాళ్ళు అని అర్థం. ఇగో మైటై భాషలో మైరా మైరా పైబి అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు అని అర్థం. ఓకే, 1970ల చివరి కాలంలో తాగి బజారులో గొడవ చేయకుండా నివారించడానికి మైరా పైబి ఉద్యమం మొదలైంది. 1980ల ఆరంభంలో పెన్సిల్ ఇరిగిపోయింది, ఇది కూడా ఇగో ఏమో చెప్పిందని ఇది కూడా ఇరిగిపోయింది. ఒక్క నిమిషం. పేపర్ 1 వాళ్ళు 10th వరకు చదవకుండా ఉంటే ఫస్ట్ టైం చదవంటే ఇవి విచిత్రంగా అనిపిస్తాయి. ఫస్ట్ టైం సోషల్ 10th చదివితే అంటే ఎప్పుడో చదివినే ఉంటాయి కదా, ఇప్పుడు మళ్ళీ చదవడం గుర్తుండేదని. మైరా బైపి అట, బైపి అనే బీపీ అనే వస్తుంది నాకు. మైరా పైబి ఉద్యమం మొదలైంది. 1980లో ఆరంభంలో మణిపూరి స్వాతంత్రానికి మొదలైన సాయుధ ఉద్యమాన్ని ఎదుర్కోవడానికి భారతీయ సైన్యాన్ని పెద్ద ఎత్తున పంపించడంతో మానవ హక్కుల ఉద్యమంగా ఇది మార్పు చెందింది. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలని కూడా మైరా పైబి ఉద్యమం కోరుతుంది. ఇరోం షర్మిల గృహ నిర్బంధనలో ఉన్నప్పటికీ 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలంగా నిరాహార దీక్ష చేసింది. ఎవరు? షర్మిల. మరి మణిపూర్ ప్రాంతంలో ఈ చట్టాన్ని రద్దుపరచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయిన బిపి జీవన్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ కమిటీ తన నివేదికను సమర్పించడానికి ఇప్పటికీ శాశ్వత పరిష్కారాన్ని కనుక్కొనలేదు. ఓకే, మనం ఇప్పుడు బిట్స్ చూద్దాం. చాలా తొందరగానే అయిపోయింది. తొందరగా 10th కంప్లీట్ చేసుకున్నాక మీ ఇష్టం, మీది చెప్పమని ఇప్పుడు కామెంట్స్ రాయాలి నాకు తప్పకుండా. సోషల్ మళ్ళీ 9th స్టార్ట్ చేయాలా 8th స్టార్ట్ చేయాలా మీరు చెప్పండి. ఇక మీరు చెప్పినట్టు 10th స్టార్ట్ చేయమన్నారు, 10th స్టార్ట్ చేశాను. మంచి రెస్పాండ్ వచ్చింది, సీక్వెన్సీగా వెళ్ళింది. ఇక మీరు అన్ని ప్రాక్టీస్ బిట్స్ ప్రతి లెసన్ చదివారంటే ఒక్క లెసన్ అయితే అయిపోతుంది. ఇక మీరు చూడండి. మరి ఇప్పుడు 9th చేయాలా 8th చేయాలా అలా ఎట్లయినా 2 చేసేది, ఇంకా తొందరగా చేసుకోవచ్చు. ఇంకా 30 రోజులు ఉంది టైం కాబట్టి తొందరగా చేసేసుకుందాం. ఓకే, అప్పటి వరకు మీరు అసలు వరీ కావాల్సిన అవసరం లేదు. పేపర్ 1 వాళ్ళైనా సరే, పేపర్ 2 వాళ్ళైనా సరే, మీ కంటెంట్ ఎటు వెళ్ళదు. మొత్తం టోటల్గా మీకు టోటల్గా వీడియో చేసే బాధ్యత నాది. మీకు తోడుగా ఉంటా నేను టెట్ డిఎస్సి వరకు. ఓకేనా? మీరు నన్ను లైక్ చేస్తూ ఇలాగే అభిమానిస్తూ నా వీడియోస్ని షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా? మైరా పైబి ఉద్యమం ఈ రాష్ట్రానికి చెందినది. మణిపూర్ సుస్థిర అభివృద్ధి అన్న భావనను ముందుకు తెచ్చిన ఉద్యమంని గుర్తించండి. చిప్కో ఉద్యమం. రెండవది చిప్కో ఉద్యమం. ఓకే, అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం వీరికి సంబంధించినది. ఎవరికి సంబంధించినది? నల్లజాతి ఆఫ్రో అమెరికన్లు పౌర హక్కుల ఉద్యమం. గ్లాస్ నోస్త్ అన్న సంస్కరణను ఆరంభించిన వారు ఎవరు? గోర్బచేవ్. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు జరిగిన సంవత్సరం ఏది? 1991. అణు కర్మాగారంలో ప్రమాదము జరిగిన చెర్నోబిల్ ఏ దేశంలో కలదు? రష్యా. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరమును గుర్తించండి. 1971. గ్రీన్ పీస్ ఉద్యమం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? హాలాండ్. ఏ సంవత్సరంలో భోపాల్ గ్యాస్ దుర్ఘటన జరిగింది? ఏ సంవత్సరంలో? 1984. ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్ ఉంటే గుర్తుపెట్టుకోరు. సైలెంట్ వ్యాలీ ఉద్యమం ఏ రాష్ట్రానికి సంబంధించింది? కేరళ. మెథా పాట్కర్ ఏ ఉద్యమ నాయకురాలు? నర్మదా బచావ్ ఆందోళన. నర్మదా. సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని విధించిన సంవత్సరం ఏది? 1995. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958 ఈ రాష్ట్రానికి సంబంధించినది. మణిపూర్. అమెరికా వియత్నాం యుద్ధంలో వియత్నామీయులు యుద్ధ మంతని అనుసరించారు.
సి గెరిల్లా. మైరా పైబి ఉద్యమం చివరికి డాష్ ఉద్యమంగా మార్పు చెందింది. ఏ మానవ హక్కుల. యుఎస్ఎస్ఆర్ పెత్తనం నుంచి స్వేచ్ఛను కోరిన దేశం ఏది? డి పైవన్నీ. హంగరీ, పోలాండ్, స్లోవేకియా. ఇది కూడా పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. అమెరికా రష్యాలు వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం మీద సంతకాలు చేసిన సంవత్సరం ఏది? 1991. ఆన్సర్ ఈజ్ బి. ఓకే. అలాస్కా దగ్గర సముద్రంలో అమెరికా 1971లో చేపట్టిన అణు పరీక్షలను వ్యతిరేకంగా వల్చిన ఉద్యమంని గుర్తించండి. ఏ గ్రీన్ పీస్. రెండవ ప్రపంచ యుద్ధంలో హిరోషిమా నాగసాకిలపై అణుబాంబులు వేసిన దేశం ఏది? అమెరికా. 1980లో విజ్ఞాన శాస్త్రం పర్యావరణ కేంద్రము అన్న దానిని స్థాపించినది ఎవరు? ఏ అనిల్ అగర్వాల్. మై టై భాషలో మైరా పైబి ఎన్నిసార్లు వస్తుందో. మైరా పైబి అంటే ఏంటిది? ఏ కాగడాలు పట్టుకున్న వాళ్ళు. ఇక మళ్ళీ మర్చిపోతారా? ఎగ్జామ్లు వస్తే ఎంత మంచి గుర్తుపడతారు. ఇది పైబి, మైరా పైబి అంటే కాగడాలు పట్టుకున్న వాళ్ళు. ఏ సంవత్సరంలో అదే చేస్తున్న పని పదే చేస్తుంటే అదే అభ్యాసనం. ఎప్పుడైతే అభ్యాసనం మనిషి అభ్యాసనం చేస్తుంటాడో అప్పుడే విజయానికి దగ్గరైతాడు. ఏంది విజయం ఖాయం. ఏ సంవత్సరంలో అధికారికంగా సారాను నిషేధించారు? ఏ 1993. 1970, 1980లో జరిగిన ఉద్యమంను గుర్తించండి. 23వ. ఏ 23వ. ఏ అణ్వాయుధాల యుద్ధాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం. మైరా పైబి అనగా బి కాగడాలు పట్టుకున్న వాళ్ళు. పౌర హక్కుల ఉద్యమ నాయకుడు ఎవరు? ఏ మార్టిన్ లూథర్ కింగ్. సైలెంట్ వ్యాలీని జాతీయ పార్కుగా ప్రభుత్వము ప్రకటించిన సంవత్సరం ఏది? బి 1985. సెంటర్ ఫర్ సైన్స్, ఎన్విరాన్మెంట్ విజ్ఞాన శాస్త్రము పర్యావరణ కేంద్రంను స్థాపించిన సంవత్సరం ఏది? ఏ 1980. మణిపూర్ను భారతదేశంలో విలీనం చేసిన సంవత్సరం. సి 1949. డాష్లో సంవత్సరం పాటు నల్ల జాతీయులు బస్సులను బహిష్కరించడం జరిగింది. డి మాంటగోమరీ. డాష్ సాధారణంగా రాజకీయ పార్టీలకు దూరంగా ఉండి ఒక ఆశయం కోసం కలిసి పనిచేశాయి. ఏంటిది? 30. సి సామాజిక ఉద్యమాలు. 1960లలో ఒక ఉద్యమం తీవ్ర దశకు చేరుకుంది. ఏంటిది? ఏ అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం. 1960ల అమెరికాలోని పౌర హక్కుల ఉద్యమం భాగంగా ఈయన నేతృత్వంలో మాంటగోమరీలో సంవత్సరం పాటు నల్లజాతీయులు బస్సులను బహిష్కరించారు. ఏ మార్టిన్ లూథర్ కింగ్. 2 లక్షలకు పైగా ప్రజలు వాషింగ్టన్కు వెళ్ళి పౌర హక్కుల చట్టాన్ని చేయాల్సిందిగా కోరినది. బి 1963 ఆగస్టు 28. అనేక మంది నల్లవాళ్ళు వేరే జాతి అని శ్వేత జాతీయుల పాలన నుంచి స్వతంత్రం కోసం పోరాడాలని భావించినది. ఏ మాల్కమ్ ఎక్స్. వియత్నాం యుద్ధంలో వియత్నానికి చెందిన 8 లక్షల సైనికులు 30 లక్షల పౌరులే కాకుండా అధిక సంఖ్యలో చనిపోయిన ఇతరులు. 35. సి పైవారిద్దరట. కంబోడియన్లు, లావోషియన్లు. ఆన్సర్ ఈస్ పైవారిద్దరు. వ్యూహాత్మక ఆయుధాల తగ్గింపు ఒప్పందం అమలు అయిన సంవత్సరము. సి 2001. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన కంపెనీ ఏది? ఏ యూనియన్ కార్బైడ్ కంపెనీ. ఏ సంవత్సరంలో పర్యావరణ ఉద్యమాలు ఆరంభమైనది? ఏ 1970. ప్రజలను అణిచివేయటానికి సాయుధ దళాలను అధికారాలు ఇచ్చే చట్టాలను వ్యతిరేకంగా ఈశాన్య భారతంలోని ఈ రాష్ట్ర మహిళలు పోరాడారు. బి మణిపూర్. పౌర హక్కుల ఉద్యమంలో డాష్ అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సి నల్లజాతి మహిళలు. అమెరికా డాష్ సంవత్సరంలో యుద్ధాన్ని ఆపేసి వియత్నాం నుండి బయటకు వచ్చింది.
1975. 1950లలో భారతదేశ ప్రణాళికాబద్ధ అభివృద్ధిలో డాష్ ఒక భాగం. బహుళార్థ సాధక ఆనకట్టను కట్టడం. మణిపూరి ప్రాంతంపై బ్రిటిష్ వాళ్ళు నియంత్రత్వం సాధించిన సంవత్సరం. బి. 1891. దేశ విద్రోహ చర్యలలో పాల్గొంటున్నారన్న అనుమానం వస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయటానికి లేదా కాల్చి చంపటానికి భద్రతా సిబ్బందికి ఈ చట్టం అధికారాన్ని ఇస్తుంది. ఏ. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం 1958. పర్యావరణ మానవ హక్కులు అన్న సరిహద్దులను చెరిపివేస్తూ ఈ సామాజిక ఉద్యమాలు మార్పులను కోరుకున్నాయి. పై రెండట. మార్టిన్ లూథర్ కింగ్, మైరా పైబి మళ్ళొచ్చింది. ఈశాన్య ప్రాంత మానవ హక్కుల పరిరక్షణకు అధ్యయనం చేయడానికి నియమించిన కమిటీ. ఏది? 46వది. 1. బిపి జీవన్ రెడ్డి. ఏ. బిపి జీవన్ రెడ్డి. ఓకే, అయిపోయిందండి. ఇక్కడ వరకు తొందరగానే అయిపోయింది. ఇది 25 నిమిషాలు ఉంది. తప్పకుండా రివిజన్ అవుతుందండి. బుక్ చదివి టెక్స్ట్ బుక్ చదివితే ఇంకా చాలా తొందరగా అర్థమవుతుంది. ఇది చదివినా అది చదివినా అర్థమవుతుంది. కానీ రివిజన్ మాత్రం తప్పనిసరి. రివిజన్ ఎందుకంటే మొత్తుకుంటున్నా నేను 100 మార్కుల పైన రావాలంటే రివిజన్ ఉండాలి. అంతే, ఏం లేదు. అందరు బుక్స్ చదువుతారు, రివిజనే అందరి దగ్గరకు ఉంటుంది. మళ్ళీ రివిజన్ నేను ఒక వీడియో చేశాను చూడండి ఇప్పుడు, అది చిన్న స్టోరీ ద్వారా అంతే. అభ్యాసనం ఉండాలి అని చెప్పాను, పదే చేయాలని. సో దానివల్ల ఏమవుతుందంటే అందరూ రివిజన్ చేస్తారు, అందరు బుక్స్ చదువుతారు, అందరు మరలేస్తారు. మరి ఎందుకు వస్తలేదంటే జస్ట్ టెక్నిక్ అంతే. ఇప్పుడు ఫస్ట్ చదివిన క్వశ్చన్ ఫస్ట్ చదివిన లెసన్ మళ్ళీ సెకండ్ రోజు మళ్ళీ ఫస్ట్ లెసన్ చదవాలి, మళ్ళీ సెకండ్ లెసన్ చదవాలి, మళ్ళీ థర్డ్ రోజు సెకండ్ లెసన్ చదవాలి, మళ్ళీ థర్డ్ లెసన్ చదవాలి. ఇలా చదువుకుంటూ వెళ్తేనే రివిజన్ అవుతుంది. మొత్తం బుక్ చదువుతా కాదు. ఒక్కసారి ఆ వీడియో చూడండి మీరు, ఓకేనా? నేను లింక్ ఇస్తాను, చిన్న మోటివేషనల్ స్టోరీ. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇందులో లింక్ ఇస్తాను చూడండి, ఓకేనా? నచ్చితే లైక్ చేయండి. అందులో కంటెంట్ ఉంది అని అనుకుంటే లైక్ చేయండి, ఓకే? కొంచెం మోటివేట్ అవుతారని అంతే. మోటివేట్ ఎంతమంది మోటివేట్ చేసినా ఆచరణ మాత్రం మీదే. మీరే ఆచరణకు ఎప్పుడైతే అడుగు ముందుకు వేస్తారో అప్పుడే అది విజయం పొందుతారు. ఎంత అంటే మోటివేట్ అనేది దేనికి పనికొస్తుందంటే, అహో ఇలా చేయొచ్చా, ఓహో ఇదా, ఒక దారిని చూపిస్తుంది. మోటివేషన్ అనేది ఒక దారిని చూపిస్తుంది. మోటివేషన్ అనేది ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ని పెంచుతుంది. కానీ మీరు ఎలా సినిమా చూసినంతసేపు మోటివేషన్ విన్నంతసేపు మోటివేట్ అయ్యి ఆ సినిమా చూసినంతసేపు ఉత్సాహంగా ఉండి మళ్ళీ థియేటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత చూద్దాం అన్నట్టుంటే అది కాదు. అది మూవీ చూస్తున్నప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో, అరే హీరోలాగా నేను ఎలా చెయ్యాలి అని మిమ్మల్ని మీరు ఇమిటేట్ చేసుకుంటారో, బయటకు వచ్చినాక కూడా అలా చేస్తే అట్లా హీరో అవుతారు అన్నట్టు. మీరు కూడా ఎప్పుడైతే మోటివేట్ వింటారో, ఎవరైనా సరే మోటివేట్ అవుతారో, మిమ్మల్ని మీరే మోటివేట్ అలా అయినప్పుడు ఎంత ఉత్సాహంగా ఉంటారో తర్వాత కూడా అంతే ఉత్సాహంగా ఉండాలి. అదే ఉత్సాహము నీకు నీ గమ్యాన్ని చేరే వరకు ఉండాలి. అలా నీ లక్ష్యం నెరవేర్చుకుంటూ నీ గమ్యానికి చేరుకోవాలి, అవునా? నేను ఇప్పుడు లింక్ అయితే పంపిస్తాను ఇంట్లో, ఒకసారి ఇనుండ్రి. మీకు అందులో కంటెంట్ ఉందని అనుకుంటే లైక్ చేయరు, ఓకేనా? ఏమైనా మోటివేట్ అయితే జర ఒక కామెంట్స్ రాయరు, లైకులు చేయరు, అంతే కదా? ఎక్స్పెక్ట్ చేస్తున్న లైకులు చెయ్యండి. ఈ కష్టం వచ్చిన పని, కష్టపడ్డ పని, ఇష్టం ఉన్న పని కష్టం అనిపించదు. కష్టం అనే వర్డ్ వాడొద్దంట నేను. ఎందుకంటే ఎవరైనా సరే ఇప్పుడు ఇక 2 గంటల వరకు కూర్చొని ఒక వీడియో చేయ బిడ్డ అంటే నేను చేస్తానా? ఏదో ఒకటి చెప్తా. అది నాకు ఇష్టం కాబట్టి 3 గంటల వరకు రాత్రికైనా చేస్తున్నా. అది నాకు ఇష్టం కాబట్టి. కొన్ని ఇష్టం లేని పనులు కూడా చేయాలి, చేస్తేనే జీవితం నడుస్తుంది. చదవద్దు అనుకున్నా కూడా అది చేయాలంటే ఇప్పుడు కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది, కానీ తర్వాత జీవితం మంచిగా ఉండాలంటే తప్పకుండా భవిష్యత్తు ఏం లేదు. ఈరోజు నువ్వేం చేస్తున్నావో అదే భవిష్యత్తు. ఈరోజు నువ్వేం మారుతున్నావో అదే భవిష్యత్తు. ఈరోజు నువ్వేం ఆచరిస్తున్నావో అదే నీ భవిష్యత్తు. భవిష్యత్తులో ఏం లేదు. గతం వచ్చేది సుప్రభాత. వచ్చేది సుప్రభాత. వర్తమానంలో నువ్వు చేసేది ఏంటిది, దాని మీదనే ఫోకస్. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అదే రేపు. అయినా ఉందా? ఏమైనా అర్థమైందా నేను చెప్పేది? ఓకేనా? ఏం లేదు. కానీ ఈ 10th క్లాస్ అయిపోతుంది, అమ్మో మస్తు పెద్దగా ఉంది 10th క్లాస్ అని భయపడిస్తాను అనుకున్నా. అస్సలు భయం లేదు. ఎంత పెద్దది అయితే టకా చదివేయచ్చు. ఎంత పెద్దది ఏది లేదు.
అన్నీ ఇచ్చిండు మనకు దేవుడు. ఆరోగ్యాలతో ఉన్నాం, దేవుని దయ వల్ల 3 పూటలు తింటున్నాం, వేస్టేజ్ కూడా పోతుంది, ఆరోగ్యంగా ఉన్నాం. అంతకంటే ఎక్కువ ప్రాపర్టీస్ ఏం అవసరం లేదు. ఓకేనా? మీకు నచ్చిన టైంలో మీరు చదువుకోవచ్చు, మీకు నచ్చిన సార్లు మీరు చదువుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోతో మీ MMZ అబాకా ఛానల్ మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.